ఈ కాళ్ళు ఇట్లా ఈ చేతులు ఆటు గిది గిది ఒక చేయి గిది లేపు నీకు లేపు లేపు ఇంకా గట్టిగా ఇది లేపు ఇంకా లేపు గట్టిగా రెండు చేతులు పట్టు ఎల్లు పెట్టు లేపు మీదికి లేపు లేపు తలకాయ మీదికి ఇంకా లేపు ఎందుకు లేవు లేపు గట్టిగా లేపు రెండు చేతులు ఇదే అంటే గిట్ల లేపు ఇట్లా పట్టుకో అట్లా కొంచెం పట్టుకో గట్టిగా పట్టుకో కిందికి పట్టుకో గట్టిగా పట్టుకో ఆగో ఎందుకంటాయి ఇవి ఎట్లా అయినాయి మరి ఒకరి ఈ భుజం మీద పడ్డావు ఒకరి ఈ భుజం మీద పడ్డావు భుజం మీద పడితే అట్లా అయినాయి చేతులు అంతేనా మళ్ళీ లాటు రెండు చేతులు పెట్టి మళ్ళీ లాటు ఒక్కొక్క చేయి లాటు వెనకను వెనకకు రెండు చేతులు వెనకకు వస్తానే ముంగడికి వస్తాను ముంగడికి దాపి ఇట్లా సక్క మీదికి లేపు మీదికి ఇట్లా సక్కగా ఇట్లా గీలేవాళ్ళ అట్లానే గట్టి పట్టుకో ఆగో పడతాను మరి ఎట్లా గట్ల అయితే మరి నీ కొడుకులు దాకానే తీసుకోపోరా నీ కొడుకోడు 11-12 లక్షల భూమి అమ్ముకునే అయ్యసమ్మ అవసరమ్మా నీ కనీసం దవాఖాన కన్నా చూపెట్టా దయ్యుడు రోజు సంటికి మేస్త్రి రోజు 5-6 వేలు కైకీళ్ళకి ఇస్తాడు రేపు రెండు లేపు నా చేతుల్లో లేకపోతే ఇట్లా చూస్తేనే మంచిగా ఉంటే ఈ చేతుల్లో ఎత్తలే లేపు రెండు మీది కాను లేపు బాబు చేత్తో లేటు ముసేత్తో లేటు లేపు సరే ఇట్లా చక్క అది అటే పడుతుంది చూపిస్తారు ఎవరి ఫోటో ఇది చీర దిష్టి బొమ్మలా ఉంది అది ఫోటో కాదే నీ ఫేస్ అంత క్రియేటివిటీ ఇంకెవరికి ఉంటుంది మనకే మీసాల పిల్ల ఏం పేరమ్మా నీ పేరు ఏ పేరు మీ అవ్వ పేరు మీ అన్నదమ్ముల పేరు ఎంత ఉంది అన్నదమ్ములు ఇంకా శంకర్ గారు అంకుష్ గారు మీ అక్క వెళ్ళండి ఎలా నడుస్తుంది కదా గీలేవాళ్ళు గీలేవాళ్ళు గీలు మరి ఈ లెవెల్ మరి ఈ లెవెల్ మరి మీ అవ్వ అంటావు జీవితం